లగ్జరీ కారు మహా అయితే 1,02 కోట్లుంటుంది. కానీ 100 కోట్ల విలువైన కారంటే అబ్బో ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఉగ్రదాడులకు బెదరదు, తుపాకీ గుళ్లకు వణకదు. అలాంటి అత్యాధునిక వాహనమే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి కోసం ప్రత్యేకంగా తయారవుతుంది. శ్వేత సౌధానాధీశుడి కోసం రూపుదిద్దుకుంటున్న బ్లాక్ బ్యూటీ విశేషాలేంటో చూద్దాం. ప్రపంచ దేశాలపై పెత్తనం చేసే అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలు ముగిశాక డొనాల్డ్ ట్రంప్ ఏ కార్యక్రమం చేపట్టినా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇక ట్రంప్ వాడే కారు, విమానం, వసతి సౌకర్యాలపై అంతర్జాతీయంగా చర్చ కొనసాగుతోంది. నిన్నటి వరకు ట్రంప్ గోల్డ్ ఫ్లైట్ పై విస్తృతంగా ప్రచారం సాగింది. తాజాగా జనవరిలో బాధ్యతలు చేపట్టబోయే అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాడే కారేంటి, కలర్ ఎలా ఉండబోతోంది, అందులో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటని నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాకముందే గోల్డెన్ ఫ్లైట్లో తిరుగుతూ ప్రపంచ దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు. అగ్రరాజ్య అధినేతగా ఎన్నికైన ట్రంప్ ప్రయాణం అంటే మామూలు విషయమా? హంగు ఆర్భాటంతో పాటు అధికార దర్పం ఉట్టిపడేలా కారును ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. దాదాపు 7,000 కిలోల బరువుతో ఉండే ట్రంప్ కారు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కారులో అధునాతన సౌకర్యాలు, భద్రతా సదుపాయాలు సమకూర్చేందుకు జనరల్ మోటార్స్కు 100 కోట్లకు పైగా చెల్లించింది అమెరికా ప్రభుత్వం. అమెరికా అంటేనే బ్రాండ్. ఆ ఇమేజ్కి తగ్గట్టే తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణించే కారును కేడిలాక్ మోటార్స్ ప్రతిష్టాత్మకంగా తయారు చేస్తోంది. జనవరిలో జరిగే ట్రంప్ ప్రయాణ స్వీకారానికి ముందే కారును అందించాలని భావిస్తోంది కేడిలాక్ మోటార్స్. ఇలాంటి వాహనాలను ట్రంప్ కోసం 12 అందుబాటులో ఉంచాలని అమెరికా నిఘా విభాగం సూచించింది. ట్రంప్తో పాటు మరో 6 కూర్చునేందుకు వీలుగా కారును తీర్చిదిద్దుతున్నారు. బుల్లెట్లకు సైతం తట్టుకునేలా అద్దాలు, ఉగ్రదాడులకు సైతం బెదరనటువంటి బాడీ, జీవరసాయనాల దాడులను ఎదుర్కొనే విధంగా అత్యాధునిక భద్రతా సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.